ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్. ఈ సన్నివేశం ఉదయం 7 గంటల సమయంలో మన అసోసియేషన్లో బండి వారు నెల్లూరులో లోడ్ చేయించుకొని బయలుదేరటం జరిగింది. ఒంగోలు 10 కిలోమీటర్లు ఉండగా అమ్మవారి గుడి ఒకటి ఉంటుందండి, లెఫ్ట్ సైడ్న. రైట్ సైడ్ కాలేజీ ఒకటి ఉంటుంది పెద్దది. ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత అక్కడ చెరువుకు గండిపడి చెరువులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఈ హైవేలోకి రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి ఆ ఓనర్ డ్రైవర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, దయచేసి వాహనం నడిపే మిత్రులు అలాగే డ్రైవర్లు, ఓనర్ డ్రైవర్లు అందరూ కూడా ఈ మోందా తుఫాన్కి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీరు ఎక్కడైనా సరే సేఫ్టీ ప్లేస్లో స్టే అవ్వండి, ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఈరోజు కూడా ప్రభావం ఉంది. తీరం అయితే దాటింది రాత్రి, మరి తీరం దాటినాక కూడా ఈరోజు కూడా ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే మీకు ఎక్కడైనా సరే ఇబ్బందికరంగా ఉంటే ఆ వాహనాలు వెళ్ళని పక్షంలో సేఫ్ జోన్లో ఆపుకోండి. దయచేసి తొందరపడి ఎటువంటి సాహసాలు చేయమాకండి. ఎందుకంటే హైవేలో కాబట్టి చిన్న చిన్న గుంటలు ఉన్నా కనపడిన ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా సరే రూప్ లైన్లోకి వెళ్ళినప్పుడు హెవీగా గుంటలు ఉన్నప్పుడు, వాటర్ ఎక్కువ పారుదల ఉన్నప్పుడు మాత్రం మీరు వాహనాలు కూడా అటు ఇటు రవాణా కూడా చేయమాకండి. దానివల్ల ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రమాదం అనేది ఎటు నుంచి పొంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. దయచేసి వాహనదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మన ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ తరపు నుంచి కోరుకుంటున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సేఫ్ జోన్లో ఉండాలని. ఈరోజు రేపు ఉదయం వరకు కూడా కొంచెం గాలులు వీచే పరిస్థితి ఉంటుందని చెప్పి వాతావరణం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మిత్రులందరూ కూడా ఇటు చెన్నైలో రోడ్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఇటు విశాఖపట్నం ఒరిస్సాలో కూడా కొంచెం తీవ్రతంగా ఎక్కువగా ఉంది, వర్షాలు పడుతున్నాయని చెప్పి కొంతమంది తెలియజేస్తున్నారు. ఈ 2 రోజులు కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. రామకృష్ణ గుర్రాల, విజయవాడ. మన ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ గ్రూప్ తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను.